డియర్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026 జనవరి సెషన్ అయితే అయిపోయింది. 26 జాన్ సెషన్ అయితే అందరూ కూడా మన సబ్స్క్రైబర్ కానీ అందరూ కూడా మంచిగా రాశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ 21, 22, 23, 24, 28 మొత్తము 10 షిఫ్టుల్లో అయితే ఎగ్జామినేషన్ జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్లో కొన్ని షిఫ్ట్లు ఈసారి ఏంటంటే ఓవరాల్గా అన్నీ మోడరేట్గా రావటం జరిగింది. ఒక జనవరి 23 షిఫ్ట్ 2 మాత్రం బాగా టఫ్గా వచ్చేసింది. తర్వాత మరి 28 మనం 28 మార్నింగ్ షిఫ్ట్ కూడా లెంతీగా వచ్చిందని స్టూడెంట్స్ అంటున్నారు. మరి ఇక అది అయిపోతే మనము ఇప్పుడు ప్రస్తుతము మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, మరి రెస్పాన్స్ షీటు ఆన్సర్ షీట్స్ ఎప్పుడు వస్తాయి, ఆన్సర్స్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారమ్మా వీడియోలో. ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం. మనము ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసేస్తే వీడియోలో ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు కదా, ఈ బులెటిన్ ప్రకారం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ డౌన్లోడింగ్ సెషన్ మనకి ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. మరి 20th డిస్ప్లే ఆఫ్ క్వశ్చన్ పేపర్ అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్ ఆన్సర్కి ఫర్ ఇన్వైటింగ్ చేంజెస్ అంటే ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది మనకు 12వ తారీఖు అయితే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్కి ఎప్పుడు వచ్చిందో ఒకసారి మనం చూసేద్దాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఎగ్జామినేషన్స్ లాస్ట్ ఇయర్ 22 నుంచి 30th జాన్ వరకు జరిగినాయి అమ్మా. ఇప్పుడు కూడా ఏంటంటే సేమ్ 21 నుంచి 28 వరకు జరిగింది. ఒక రోజు అటు ఇటు. ఇక్కడ చూడండి ఒకసారి డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి రికార్డెడ్ రెస్పాన్స్ లాస్ట్ ఇయర్ 4వ తారీఖు ఫిబ్రవరిలో రెస్పాన్స్ షీట్ వచ్చింది. ఇప్పుడు 3వ తారీఖు అయితే కంపల్సరీగా వచ్చినాయి. ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. ఇది 3rd వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. ఇక్కడ చూసారా ప్రొవిజనల్ ఆన్సర్కి ఈ ఆన్సర్ కీలో ప్రకారం ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇంత పర్సంటైల్ రావచ్చు, ఎన్ని మార్క్స్ సపోజు ఇప్పుడు 150 మార్క్స్ వస్తే ఒకటి, 190 మార్క్స్ వస్తే ఒక పర్సంటైల్, ఈ విధంగా. మరి తర్వాత కూడా ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత కూడా మనం లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేద్దాం. ఎంత పర్సంటైల్ మీకు వచ్చే అవకాశం ఉందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తర్వాత ఛాలెంజెస్ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ ఇట్లా దీని ఆన్సర్కి అయితే ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం చెక్ చేసుకోవాల్సి. ప్రొవిజనల్ ఆన్సర్కి అంటే ఏమి లేదమ్మా, మీరు రాసిన ఎగ్జామినేషన్ పేపర్ మీకు డౌన్లోడ్ అవుతుంది. మీకు రాసిన ఎగ్జామినేషన్ పేపరు సపోజ్ ఇక్కడ డిస్ప్లే వచ్చి ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఒక కీ అయితే వాడు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ కీ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాం మనం తర్వాత వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి. మనకి మీ ఎగ్జామినేషన్ పేపర్ మీకు వచ్చేస్తుంది, మీ ఎగ్జామ్ పేపర్ వస్తుంది, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ వస్తుంది, దానికి సంబంధించిన ఆన్సర్ కీ కూడా వస్తుంది. దీంతో కంపేర్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మరి ప్రతి షిఫ్ట్లో ప్రతి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొవిజనల్కి 95% ప్రొవిజనల్ కీలో ఉన్న ఆన్సర్స్ మాత్రమే ఫైనలైజ్ అవుతాయి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఒక 2-3 క్వశ్చన్లు 4 షిఫ్ట్కి ఒక క్వశ్చన్ తప్పున వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కరెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇది స్టూడెంట్ మరి డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ మనకి 3వ తారీఖుని 3rd ఫిబ్రవరి మనకి వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.